కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు అమలు చేస్తామని పథకాలు అమలు చేయకుండా రైతులకు 15,000 రైతు భరోసా అని చెప్పి ఈ రోజు వరకు 4 ఎకరాలకు కూడా పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేని ప్రభుత్వమని సిపిఎం పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ అన్నారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఏటుకూరు రామారావు, సిపిఎం పార్టీ మండల సెక్రటరీ వెంకట్ రామరెడ్డి, మాజీ ఎంపీపీ రచ్చ నరసింహ పాల్గొన్నారు। ఈ 600 కోట్లు మనం లెక్కేసుకుంటూ పోదాం। ఎన్ని సంవత్సరాలు పడుతుంది సీతారామ ప్రాజెక్టు? 3 మంత్రులు ఉన్నప్పుడే చేయలేవని సీతారామ ప్రాజెక్టు మోసం మాటలు తుమ్మల గారు కూడా చెప్పాడు। పాలేరు చెరువు దగ్గర గోదావరి నీళ్లు తీసుకొచ్చి దాంట్లో పోసి పాలేరు ప్రజల కాళ్ళు కడిగి నా నెత్తిని పోసుకుంటానని చెప్పాడు। ఇట్లా మాటలు చెప్పడం తప్ప అది 3 మంత్రులు ఉన్న టైంలో కూడా అమలయ్యే పరిస్థితి లేదు। అందుకనే ఈ బడ్జెట్ ఇంకా ముగింపు లేదు। ఆ బడ్జెట్లో 19,000 కోట్ల రూపాయల్లో ఇప్పుడు ఏ దశలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెడితే బడ్జెట్లో పూర్తి అయితే అవి పెట్టాలని, అట్లనే ఖమ్మం జిల్లాకు కూడా అన్యాయం జరిగింది। ఆ బడ్జెట్లో జిల్లాకి న్యాయం జరిగే విధంగా బడ్జెట్లో డబ్బులు కేటాయించాలని ఈ డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ వేలాది లక్షలాది మంది ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఓ మిలిటెంట్ ఆందోళన పోరాటాలు చేయాలని చెప్పేసి భావించాం। అట్లా ప్రజల్ని రోడ్ల మీదకి రానియకుండా రాష్ట్ర ప్రభుత్వం కింద అధికారులు కూడా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి